రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే వలస కూలీ దుర్మరణం పాలయ్యాడని వెంటనే కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవడమే కాకుండా వలస కూలీ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే అందజేయాలని కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగాధర్ డిమాండ్ చేశారు. గురువారం రోజున స్థానిక మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కలిసి మల్కపేట రిజర్వాయర్ పనులను ఆయన ఆధ్వర్యంలో పరిశీలించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్య ధోరణితోనే వలస కూలీలు నిండు ప్రాణాలు బలి అవుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగాధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజీ నెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మల్కపేట రిజర్వాయర్ పనులను గురువారం రోజున పరిశీలించారు. కాగా సోమవారం రోజున ప్రమాదవశాత్తు మరణించిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర ఠాకూర్ అనే వ్యక్తికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చేపూరి గంగాధర్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి అనేక రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు కనీస రక్షణ కూడా లేదని, సామగ్రిని అందించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఈ సందర్భంగా పేర్కొంటూ వెంటనే సదరు కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు గోపాల్, ఎంపీటీసీ ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవితో పాటు కాంగ్రెస్ నాయకులు పాషా, దేవరాజు, వెంకట్ తదితరులు ఉన్నారు. ఠాకూర్ గారిని మరి ఆ బలి తీసుకున్నటువంటి విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా, సమాజానికి తెలియకుండా వెంటనే కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం ద్వారా చేయించి మరి వాళ్ళ కుటుంబానికి అంతో ఇంతో భయపెట్టి డబ్బులు ఇప్పించి మరి ఆ ప్రాణ విలువ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాణానికి ఇంత విలువైన పద్ధతిలో కాంట్రాక్టర్ చాలా సంవత్సరాల నుంచి దాదాపు ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి అనేక ప్రాణాలు బలి తీసుకున్నటువంటి మరి విషయం. మరి అందులో భాగంగానే కాంట్రాక్టర్పై కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కానీ సంబంధించిన కేసు నమోదు చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస జీవుల మీద ఎంతపాటి ప్రేమ ఉందో అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. మరి వెంటనే దానికి సంబంధించినటువంటి ఏదైతే రాజేంద్ర ఠాకూర్ అనే యువకుడు చనిపోయిండో మరి దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ మరి దానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఈ ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టరీత్యా వాళ్ళని వెంటనే రిమాండ్ చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల దీని మీద ఇది కొత్త కాదు, ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం. వీళ్ళు రాత్రిపూట జరిగిన దాన్ని దొంగతనంగా రాత్రి తవేరాలు వేసుకొని పోయి పోస్ట్మార్టం చేయించి ఎవరికి తెలియకుండా వాళ్ళ ఊరికి పంపించడం జరుగుతుంది. దీని మీద ఒక సేఫ్టీ ఇంజనీర్ కానీ, లేజర్ లైట్లు కానీ, వాళ్ళకు సంబంధించిన బూట్లు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి కోటు కానీ, వెలుగుపూట రాత్రిపూట మెరిసేటువంటి కోటు కానీ, మెర్క్యూరీ సేఫ్టీ కోటు కానీ ఏది లేకుండా ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయి. దాదాపు ఇప్పుడు ఒక 10-15 మంది చనిపోయి వాళ్ళను వెంటనే వేసుకొని పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాకపోతే ఇప్పటికైనా దీని మీద ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ అధికారులు దీన్ని పట్టించుకొని ఇంకా ప్రాణ నష్టం జరగకుండా ఆపవలసిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఏమనంటే టీఆర్ఎస్ వాళ్ళు అంటూరు కత్తారు, మరి నిన్న చచ్చిపోయినాడు రాలేదు, వానికి ఇన్ని పైసలు ఇవ్వాలని డిమాండ్ పెట్టలేదు, మరి ఇవ్వాలి ఏమైందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ వాళ్ళు ఏదన్నా జరిగితే ఎదుటి పార్టీ వాళ్ళు వీడికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్ గురికెత్తురు. మరి ఇలా వాడు చచ్చిపోయిండు, వాని కుటుంబం రోడ్ల పడ్డది, మరి ఇలా మీరు ఏం చేస్తున్నా ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.